కోర్టు తీర్పు తర్వాత అటు బీసీలు షాక్ అయ్యారు. అసలు ఏంటి 42% రిజర్వేషన్ ఇచ్చే చట్టబద్ధంగా ఇచ్చే మేము ఎన్నికలకు వెళ్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు తప్పట్లేదు, మేము ఇప్పుడైతే ఇట్లనే వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా వెళ్ళిపోతే ఏంటి ఇప్పుడు ఈ విషయంలో తెలిసి తప్పు చేశారా? డిక్లరేషన్ లో మీకు అన్ని విషయాలు తెలిసి కావాలని అమలు కాదు, 42% ఇంపాసిబుల్ అని తెలిసి కూడా మీరు ప్రజల్ని మోసం చేసిరు అన్న మాటలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఇందాక కూడా మీరు డిబేట్ లో గెస్ట్లు చెప్పిన దాని ప్రకారం. సో ఏం చెప్తారు దానికి? మేడం అసలు హైకోర్టుకి ఎందుకు పోయారు? 46 జీవో మీద స్టే అని పోయారు. ఇప్పుడు ఇక్కడ 46 జీవోలో బీసీలకు సంబంధించినటువంటి ఏదైతే పంచాయతీరాజ్ ఎలక్షన్ లో 46 జీవో అన్ని కులాలకు సంబంధించి 50% సీలింగ్ విధించింది కాబట్టి విధిస్తూ జీవో తీసుకొచ్చి దాని మీద స్టేకి పోయారు. కోర్టు ఏం చెప్పి స్టేలో మేమే ఎలక్షన్ పెట్టమని చెప్పినాం కాబట్టి మీ స్టే ఇవ్వాలని చెప్పారు. ఎలక్షన్ ఎవరు పెట్టమని చెప్పారు? హైకోర్టు చెప్పింది. ఇది కాంగ్రెస్ హైకోర్టు చెప్పింది కాబట్టి హైకోర్టు 2 సార్లు అఫిడవిట్ దాఖలు చేసినాం. నవంబర్ లోపు ఎలక్షన్ నిర్వహిస్తామని చెప్పేసి హైకోర్టు మాట ఇచ్చినాం కాబట్టి దాని విషయంలో మేము స్టే ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు చెప్పింది చాలా స్పష్టంగా. కాబట్టి హైకోర్టు చెప్పింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ నిర్వహిస్తా ఉంది. ఇక్కడ ఏదో మేము ఎలక్షన్ పెట్టాలి లేదు బీసీలను మోసం చేయాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదనేది మీరు ఒక పాయింట్ మళ్ళీ మీరు ఒకసారి రెక్టిఫై చేసుకోండి. ఎందుకంటే కూడా కోర్టు ఈ తీర్పు ఇచ్చేటప్పుడు కూడా ఆ నోటిఫికేషన్ కి సంబంధించి ఎన్నికలు పెట్టండి అని చెప్పింది. ఓకే కోర్టులే, కానీ ఆ టైంలో ఒక పాయింట్ అయితే క్లియర్ గా చెప్పింది, ఈ బీసీలకు సంబంధించి మీరే పరిష్కారం చేసుకోండి అని చెప్పేసి కూడా, కానీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఎన్నికలకైతే వెళ్ళాలని చెప్పేసి మరి వెళ్ళింది. మేడం మేము పరిష్కారం చేసుకోవాలంటే మేము జీవో తీసుకొచ్చినాం. 42% ఇస్తూ జీవో తీసుకొస్తే దాన్ని కూడా స్టే ఇచ్చేసారు కదా. స్టే ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు హైకోర్టులో తెలుసుకున్నది. ఏది తెలంగాణ రాష్ట్రంలో గుర్తుపెట్టుకో, దేశంలో ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున బీసీల గురించి చర్చ జరుగుతుంది. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. బీసీ సంఘాలు వచ్చి మమ్మల్ని అడగలే 42% ఇవ్వమని చెప్పేసి అడగలే. మేము మేనిఫెస్టోలు పెట్టి జాతీయ స్థాయి మేనిఫెస్టోలు పెట్టి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బీసీలు 42% ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆనాడు భావించి తెలంగాణలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించిన తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి ఉంటే పార్లమెంట్ లో చట్టం చేస్తే ఈ సమస్య లేదు కదా. ఇప్పుడు మొత్తం ఈ పాయింట్ మీరు చెప్పలేదు, కానీ తెలంగాణలో మనం గెలవాల్సిందే కామారెడ్డి డిక్లరేషన్ లో మేము అంటే ఇప్పుడు కేంద్ర మంత్రి ఇప్పుడు కేంద్రంలో అధికారంకి వస్తేనే బీసీలకు 42% వస్తుంది అని క్లియర్ గా చెప్పలే. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో వస్తే మాత్రం బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. అంతేగాని మీరు ఏది కూడా క్లియర్ గా పబ్లిక్ కి చెప్పలేదు, చేశారు అనేది మాటలు మీ పైన. పార్లమెంట్ లో చట్టం చేయాల్సినది పార్లమెంట్ చట్టం చేస్తుంది, రాష్ట్రం చట్టం చేస్తే ఇప్పుడు రాష్ట్రం చట్టం చేసింది కదా, రాష్ట్రం చట్టం చేస్తే చెల్లదని చెప్పేసి అందుకే తెలిసి తప్పు చేశారా అనేదే కదా ప్రశ్న. తప్పేకడిది ఇక్కడ దయచేసి అర్థం చేసి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాలేదు. మరి జార్ఖండ్ లో అమిత్ షా మాట ఇచ్చింది, మరి అడగండి భారతీయ జనతా పార్టీని. అది అమిత్ షా మీద ఎందుకు మాట ఇచ్చింది జార్ఖండ్ లో? అంటే జార్ఖండ్ లో ఓడిపోయింది కాబట్టి మీరు 50% సీలింగ్ ఎత్తారా? మరి ఆయన ఇచ్చిన మాటని అమిత్ షా దేశానికి హోంమంత్రి అంటే 2వ స్థానం ఆయన. మరి వారు కూడా మాట ఇచ్చారు జార్ఖండ్ ఎలక్షన్ల సందర్భంగా 50% సీలింగ్ ఎత్తేస్తున్నామని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు మరి జార్ఖండ్ ప్రజలు ఉద్దేశించి. ఏమైంది మరి జార్ఖండ్ అమిత్ షా మాట ఓడిపోయింది కాబట్టి మీరు నిలుపుకోరా చెప్పండి. మరి అదే కాకుండా ఆర్ఎస్ఎస్ కేరళలో చెప్పింది, నేతగా నితీష్ కుమార్ గారు బీహార్ లో చెప్పారు, మధ్యప్రదేశ్ లో మోహన్ యాదవ్ ప్రభుత్వం ఏకంగా సుప్రీంకోర్టులో కేసు వేసింది. 10,000 పేజీలకు సంబంధించిన డాక్యుమెంట్ లో బీసీలకు సంబంధించినటువంటి ఏ విధంగా అణచివేత జరుగుతా ఉంది, రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం ఏ విధంగా ఉంది అని చెప్పి చాలా స్పష్టంగా ఆ కేసు ఇంకా సుప్రీంకోర్టులో ఆ వాదనలు జరగలేదు. అంటే మరి మోహన్ యాదవ్ గారు 20 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారం ఉంది. అంటే మరి మీరు మధ్యప్రదేశ్ లో చేసింది మరి 20 సంవత్సరాల నుంచి బీసీలు మీరు ఎలాంటి డెవలప్మెంట్ నోచుకోలేనట్టే కదా. మీ ప్రభుత్వాలు సుప్రీంకోర్టు పోతే మాత్రం తప్పు కాదు, మీ అమిత్ షా జార్ఖండ్ లో మాట ఇస్తే మాత్రం తప్పు కాదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మా మహేష్ కుమార్ గౌడ్ గారు మాట ఇచ్చి మా తప్పు అవుతుంది. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత కేబినెట్ లో చర్చించిన తర్వాత అసెంబ్లీలో అదేవిధంగా కులగణన చేస్తామని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 2 సార్లు అవకాశం ఇచ్చి ఆన్లైన్ లో కూడా అవకాశం ఇచ్చి 56.33% బీసీలు అని చెప్పి నిర్ధారించి అందులో వెనుకబాటుతనం 42% ఉన్న డెడికేషన్ కమిషన్ భూసాని వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో కమిషన్ కావచ్చు, తర్వాత దాన్ని కేబినెట్ లో కావచ్చు, అధికారుల కమిటీ కావచ్చు, తర్వాత అసెంబ్లీలో బిల్లులు కావచ్చు, 2 బిల్లులు, విద్యా ఉద్యోగాలు 42%, అదే కాకుండా లోకల్ వాళ్ళ 42%, తర్వాత గవర్నర్ గారు కేంద్ర హోంశాఖ మంత్రి అక్కడి నుంచి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నది. తర్వాత 50% నిబంధనలు ఎత్తేస్తూ గ్రామ పంచాయతీ కావచ్చు, కేసీఆర్ గారు 2015లో తీసుకొచ్చినటువంటి మున్సిపల్ యాక్ట్ ను ఎత్తేస్తూ మళ్ళీ ఒక ఆర్డినెన్స్, దాని తర్వాత అసెంబ్లీ బిల్లు, తర్వాత గవర్నర్ గారితో మళ్ళీ అది పెండింగ్ ఉన్నది. అదే కాకుండా ఇక్కడ భారతీయ జనతా పార్టీ సంబంధించి చాలా మా ముఖ్యమంత్రి గారు అభ్యర్థించారు, అయ్యా అఖిల పక్షాన్ని తీసుకుపోదామని చెప్పేసి మేము రాష్ట్రపతి గారిని ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడిగితే వారు ఇస్తలేరు. ప్రధానమంత్రి గారిని రాష్ట్రపతి గెలవాలంటే అసలు ఎందుకు కలుసు ముందుగా లేఖ పెట్టాలి. దానిలో బాగా రాష్ట్రపతి లేఖ పెడితే వారు అపాయింట్మెంట్ ఇస్తలేరు కాబట్టి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు దయచేసి అపాయింట్మెంట్ ఇప్పించని చెప్పేసి
మా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, మొన్న బట్టి విక్రమార్క గారు కూడా అభ్యర్థించారు. మీ అంటే సీఎం నాయకత్వం అపాయింట్మెంట్ దొరకట్లేదు, వాళ్ళకైతే అపాయింట్మెంట్ దొరుకుతుందని అంటున్నారా? మేడం ఇక్కడ మేము అపాయింట్మెంట్ కాదు, ఈ అఖిల పక్షాన్ని అంటే మీరు చెప్పారు కదా ఇందాక సీఎం ప్రధానమంత్రిని ఆయన ఇప్పటివరకు కలవలే ముఖ్యమంత్రి. అరే చెప్పేది సార్, దయచేసి ప్రధానమంత్రి గారు కలిసి కలవలేదు కాదు, మరి ప్రధానమంత్రి కాదండి లెటర్ పెట్టి షో మధ్యలో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి రాసిన దయచేసి ఆగాల, మీరు పెద్ద మనిషి, మీరు లెటర్ ముఖ్యమంత్రి గారు మాట్లాడి నేను మొన్న డిప్యూటీ సీఎం లెటర్ ప్రధానమంత్రికి రాష్ట్రపతికి రాసిన లెటర్ మరి కిషన్ రెడ్డి బన్సల్ గారు అపాయింట్మెంట్ ఇప్పాను, మరి అఖిల పక్షాన్ని మీరు మాటిచ్చి మీరు ఇలా మాట అమిత్ షా ఇచ్చింది మేము నిలబెట్టుకుంటాం. మేము మాటిచ్చింది దేశం మొత్తానికి లేక ఓట్ల కొరకు చెప్పలేదు. ఈ దేశంలో జనగణన కులగణన అయినాక ఖచ్చితంగా దాని మీద ఒక నిర్ణయం వస్తుంది. లేక మోసం చేయడానికి కాదు, డ్రామాలకే కాదు. కరెక్ట్ కాదు అవండి, మీరు చేసే బాధ్యత మేము మాట్లాడతాం. మా గొంతులోకి ఎప్పుడైతే మీరు చేస్తే మీరేంది నాకు అర్థం కాదు. మీరు మాట్లాడుతున్న సబ్జెక్ట్ మీరు కూర్చోండి, చర్చ బాగండి సార్. మేడం ఆచార్య గారు ఒక్క నిమిషం అండి, నేను వస్తా వెంటనే. కౌశిక్ గారు చెప్పగానే నేను మీ దగ్గరకు వస్తాను. కౌశిక్ గారు చెప్పండి. బీసీ సంఘాలు ఢిల్లీలో జంతర్ మంతర్ గారు ధర్నా చేసినాయి. ఆ ధర్నాకు అన్ని పార్టీలు ఆహ్వానించి మరి ఎందుకు రాలేదు సార్? భారతీయ జనతా పార్టీ ఎడిపోయింది. అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి శ్రీనివాస్ గౌడ్ గారు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని కౌశిక్ గారు ఒక్క నిమిషం మీరు ఆగండి. కౌశిక్ గారు ఒక్క నిమిషం. కౌశిక్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. ఆచార్య గారు ఒక్క నిమిషం అండి. ఆచార్య గారు ఒక్క నిమిషం. రవి గారికి సబ్మిషన్ ఉందంట. రవి గారికి